పాత అప్లికేషన్‌లనే పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి ఇచ్చారనమాట. టీచర్ పోస్టులకు గతంలో ప్రభుత్వం 46 ఏండ్లను గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 5 ఏండ్ల పాటు రిలాక్సేషన్ ఇచ్చారు. దీంతో 51 సంవత్సరాల వయసు వారు కూడా పరీక్షలు రాయడానికి అర్హత లభించినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏండ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏండ్లు, దివ్యాంగులకు 10 ఏండ్ల పాటు రిలాక్సేషన్ కల్పించారు. గత ఏడాది జూలై 1వ తేదీ నాటికి కట్ ఆఫ్ డేట్‌గా నిర్ణయించారు. జూలై 1 నాటికనమాట. దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్‌ను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే రాయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. కాగా పరీక్షల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు సమర్పించాలని స్పష్టం చేసినందున మార్చి 4వ తేదీ నుంచి వెబ్‌సైట్ అందుబాటులోకి రానున్నది. దరఖాస్తు రుసుమును రూ. 1000గా నిర్ణయించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను కూడా కమిషనర్ ప్రకటించారు. సో, ఇక్కడ మనకి పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటూ ఇచ్చారనమాట. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి పరీక్ష కేంద్రాలన్నమాట. దరఖాస్తులు ప్రారంభ తేదీ మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు. సో, పోస్టుల వివరాలు అంటూ ఇచ్చారు మనకు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు 6508, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629, లాంగ్వేజ్ పండిట్లు 727, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్ వీరికి 720, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ 220 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ 182, ఇతరాలు 76 అంటూ. సో, ఈ విధంగా అయితే మనకైతే టోటల్‌గా వివరాలు అయితే ఇచ్చారనమాట.